అరైవ్ అలైవ్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి భద్రతా నియమాలని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాటించేటట్లు దానికి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా కూడా ఎన్ఫోర్స్ చేసేటట్లు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ డీజీ గారు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా మనం ఎవరైనా సరే డ్రంక్ చేసి హైవే సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారనేటటువంటి ప్రోగ్రామ్ని జిల్లా లా అండ్ ఆర్డర్ పోలీస్ అదేవిధంగా ఏఆర్ మొత్తంతో కూడా స్టేట్ మొత్తం మీద ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాలో ఒక 20-25 ప్లేసెస్లో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నాము. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఒక బైక్ రైడరు తాగి వెంటనే హైవే ఎక్కటం, అతను అక్కడ యాక్సిడెంట్ జరగటం, తర్వాత కర్నూలులో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసాము. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా కూడా పునరావృతం కాకుండా పబ్లిక్ అందరూ కూడా అలర్ట్గా ఉండేటట్లు, ఎక్కడా కూడా డ్రంక్ డ్రైవ్ చేసి హైవేస్ మీదకి రాకుండా ఉండేటట్లుగా పోలీస్ పెద్ద ఎత్తున ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ విలేజెస్ ఉన్నాయో హైవే పక్కన అక్కడ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి అందరినీ కూడా విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీల్లో భాగస్వాములు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ రోడ్డులో జరిగేటటువంటి యాక్సిడెంట్స్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. నడుస్తుంది. యాక్చువల్గా నేషనల్ హైవే గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవే మొత్తం మీద కూడా కంటిన్యూస్గా పెట్రోలింగ్ నడుస్తుంది. అదేవిధంగా ప్రతి స్టేషన్ లిమిట్స్లో కూడా ముఖ్యంగా శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి పొగమంచును కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడ రోడ్ సైడు పార్కింగ్స్ లేకుండా అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండేటట్లుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.